హాయ్ మేడం. మీ పేరు? నా పేరు వెంకట్. ఓకే. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి గొడవలు అయితున్నాయి కదా! దానిపై మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అల్లు అర్జున్ కూడా షూటింగ్లో పుష్ప 2 నడుస్తుంది కదా, షూటింగ్లో కూడా తను కూడా ఉన్నారు. మేబీ మాకు తెలిసినంత వరకు, ఎందుకంటే నేను కూడా అల్లు అర్జున్ ఫ్యానే, సో బిగ్ ఫ్యాన్ మ్యాఫ్. సో అందుకే తను కొంచెం షూటింగ్లో కొంచెం బిజీ ఉండడం వల్ల తనను కలవలేకపోవడం అదొక అభిప్రాయం అంతే. అంటే వైసీపీ లీడర్ని వెళ్ళి కలిశారు కదా, ఓడిపోయారని పరామర్శించడానికి. పాలిటికల్స్లో ఉంటాయి కదా మేడం, జస్ట్ కలిసినంత మాత్రం అన్న విభేదాలు ఏమి ఉండవు కదా, జస్ట్ కొన్ని ఏమన్నా మా కన్విన్స్గా చెప్పడానికి అలా వెళ్ళిండొచ్చు అంతేగాని తను షూటింగ్లో ఉన్న బిజీ వల్ల పవన్ కళ్యాణ్ కలవలేకపోయాడు. అవును, షూటింగ్లో మేము కూడా చూస్తున్నాం, యూట్యూబ్లో చాలా రీల్స్ వస్తున్నాయి చూస్తున్నాము. బట్ అల్లు అర్జున్ ఆ క్యారెక్టర్ కదా, అంటే ఆల్మోస్ట్ తను అందరికీ కలిసేస్తాడు, మాట్లాడతాడు, కాకపోతే కొంచెం బిజీ వల్ల కలవలేకపోయాడు. చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు కదా అల్లు అర్జున్. చేస్తే మీకు తెలియదు ఏముంది మేడం, ఆల్మోస్ట్ అందరు చేస్తూనే ఉంటారు. మేబీ మా ఒపీనియన్ అంతే, అదే తను కొంచెం బిజీ ఉండడం వల్ల కలవలేకపోయాడేమో అంతే. అంటే వైసీపీ లీడర్ని కలవడానికి టైం ఉంది కానీ సొంత ఫ్యామిలీ వాళ్ళని కలవడానికి టైం లేదు. మేబీ అంత తెలియదు మేడం. అంటే కావాలని చేస్తున్నాడు అనుకోవచ్చు అల్లు అర్జున్ కూడా. అలా ఏం అనుకోవద్దు మేడం, అలా ఎందుకంటే కొంచెం బిజీగా ఉండడం అనుకోవచ్చు కదా, మేబీ తనకి ఇంకేమైనా సంథింగ్ ఏమైనా ఉండొచ్చు కదా. రిజల్ట్ రాకముందు కూడా నాకేం తెలియదు, సంబంధం లేదు అన్నట్టు ఇండైరెక్ట్గా మాట్లాడాడు కదా. మనకంత ఐడియా లేదు మేడం, మనం ఎక్కువ చెప్పలేము అంతే. అంటే లాస్ట్ టైం చాలాసార్లు అల్లు అర్జున్ సపోర్ట్ చేశాడు పవన్ కళ్యాణ్, ఒక మీటింగ్లో కూడా వెళ్ళాడు. చిరంజీవి వెనకథలో కూడా అప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు ఉన్నాడు. బట్ ఇప్పుడు ఒక్కసారి కలవలేనందుకు ఫ్యాన్స్ ఇంత ట్రోల్ చేస్తున్నారు కదా అల్లు అర్జున్, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ట్రోల్ అంటే ఏముందండి, ట్రోల్ చేస్తూనే ఉంటారు ఏదైనా. మేబీ తనకు తనకి కలిసేట టైం ఉందేమో, అప్పుడు కలిసాడేమో వైసీపీని. సో ఇప్పుడు తను పవన్ కళ్యాణ్ కలవలేకపోయాడేమో, అంత టైం లేదేమో. మేబీ ఇప్పుడు August 15 కూడా పుష్ప 2 రిలీజ్ అవుతుంది. సో కొంచెం హెవీ కొంచెం వర్క్ ఉండడం వల్ల మేబీ వాళ్ళకన్నా ఉండడమేమో. ముందు కలిసినప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు కలవలేదని ట్రోల్ చేయడం కరెక్ట్ అని అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 100% రాంగ్ అది కరెక్ట్ ఏం కాదు, రాంగ్ అది 100%. తను కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా కలవాలి అల్లు అర్జున్ కూడా, కాకపోతే మిస్టేకే. స్టార్టింగ్ నుంచి కలవలేదు కదా ఇప్పుడు, అంటే ఇప్పటి వరకు కూడా కలవలేదు. సో కలిస్తే కొంచెం బాగుండు. అంటే కిరా కార్పింగ్ ఎక్కువ మాట్లాడుతున్నాడు అల్లు అర్జున్ గురించి, కలవలేదని చెప్పేసి బాగా ఓవర్గా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు. సో దాని గురించి మీరు ఏమంటారు? ఆర్పి అంటే అర్థం కాలేదు. అవునవును, అతని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంత దారుణంగా మాట్లాడడం అవసరం? అవును, ఇప్పుడు ఆయన కూడా కొంచెం అల్లు అర్జున్ పైన అలా మాట్లాడుతున్నాడు, రూల్స్ వస్తున్నాయి చూస్తున్నాం కూడా. మేబీ ఎందుకు ఇక లోపల విషయాలు ఏమన్నా అంత ఐడియా లేదు, పర్టికులర్ మాకు ఏం తెలియదు, బట్ చూస్తున్నాం. ఫైనల్గా కలిసే ఛాన్స్ ఉందంటారా? ఇదని నడుస్తున్నాం మేబీ అల్లు అర్జున్ తర్వాత ఇప్పుడు వీగిన తర్వాత కలుస్తుండొచ్చు అనిపిస్తుంది, తను కలిసి మాట్లాడుతుండొచ్చు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే అన్ని సీట్స్కి గెలిచాడు కదా, మీరేమన్నా? మంచి అయినా మేడం, తన ఏపీ మాది ఇక్కడ తీయదు కదా, తను ఎటైనా మేబీ పోయినసారి గెలవలేడు, చాలా బాధపడ్డాడు. సో ఇప్పుడు గెలిచాడు కదా, మేబీ ఇప్పుడు చాలా మార్పులు రావచ్చు అని అభిప్రాయం. చాలా మంచిగా జరగవచ్చు కూడా. హాయ్ బ్రో. హాయ్. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చిన్న ఇష్యూస్ అవుతున్నాయి, ట్రోల్స్ చేస్తున్నారా, దానిపై మీ అభిప్రాయం? ఏమంటున్నానంటే ఫస్ట్ అల్లు అర్జున్ గారు అకౌంట్లు ఇవన్నీ కూడా రామ్ చరణ్ గారు తీసేయడం జరిగిందని మనం వింటున్నాము. అలా ఎందుకు జరిగింది ఏంటన్నది అది ఇంకా బయటికి రాలేదు. కాకపోతే ట్రోలర్స్ ఏంటంటే ట్రోల్ చేస్తున్నారు, ఒకే ఫ్యామిలీ కదా, సో ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ఏంటన్నది కూడా మనకైతే పాయింట్ వైట్గా తెలియదు. కాకపోతే అల్లు అర్జున్ గారు ఎందుకు అలా మారారు అన్నది కూడా తెలియట్లా బయటికి. అంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్ వెళ్ళి కలిసింది లేదు కదా, దానికి ఏమనుకో? కలిసిందంటే ఇప్పుడు ఈ అడవిలో ఉంటే ఎలా కలిసి మాట్లాడతారు? గెలిచారు కదా, ఈ అడవిలో ఉన్నాడు ఇప్పుడు. ఆయనకి అల్లు అర్జున్ వెళ్ళి కలవలేదు కదా పవన్ కళ్యాణ్, అది ఎందుకు కలవలేదో తెలియదు మనకి. ఇప్పుడు పర్సనల్గా ఏం జరిగినాయి, ఆయన ఫ్యామిలీలో పర్సనల్గా ఏమన్నా జరిగినాయి అవి బయట పెట్టలేదు కదా ఇల్లు. వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మనం మాట్లాడుతూ కూడా మనం సరిపోం ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఈ ట్రోలర్స్ ఏంటంటే ఏ వీడియో కనబడినా సరే వాళ్ళు ఏంటంటే వైరల్ అవ్వడానికి ఏ వీడియో అయినా చేస్తారు. సో అట్లాగే చేస్తున్నారు అంతే. అంటే సాయిధరం తేజ్ కూడా అల్లు స్నేహారెడ్డిని అల్లు అర్జున్ అన్ఫాలో కొట్టాడు కదా, దాని గురించి? ఇప్పుడు అన్ఫాలో అంటే అన్ఫాలో చేస్తాం, ఫాలో చేస్తాం, అది పెద్ద విషయం. ఈ టైంలో అంటే అదే మైండ్ సెట్ ఎలా రన్ అయితే అలా. ఇప్పుడు మీరున్నారు, పొలిటికల్ ఏం టచ్ లేదంట, దానికి దీనికి సంబంధమే లేదు, అది ఫ్యామిలీ విషయాలు అవి. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు కలిసిపోతారు, మనమే కొట్టుకుంటాం అంతే, ఏముండదు దాంట్లో. అంటే వైసీపీ లీడర్ని వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళాను అనేసి అన్నాడు కదా, మరి పవన్ కళ్యాణ్ ఎందుకు కలవలే అనుకుంటున్నారు? ఎవరిష్టం వాళ్ళది, ఫ్యామిలీయే కదా. ఫ్యామిలీ అని ఎవరిష్టం వాళ్ళది. మీరు అల్లు అర్జున్ ఫ్యానా? లేదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అందరూ ఒకటే మనకి. అంటే లాస్ట్ టైము ఒకసారి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మీటింగ్కి వెళ్ళాడు. అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు కూడా వెళ్ళాడు. అంటే ఇప్పుడు జస్ట్ ఒక్కసారి వెళ్ళలేనందుకు ఇంత ట్రోల్ చేస్తున్నారు కదా, కరెక్టే అంటారా? కరెక్టే లేదంటే ఆయన ఏ మైండ్ సెట్లో ఉన్నాడో, ఏం ఆలోచిస్తున్నారు అల్లు అర్జున్ గారు మనం కూడా అర్థం చేసుకోవాలిగా. రేపు అన్న రోజు వెళ్ళి కలవచ్చేమో, అప్పుడు చేసిన ట్రోల్స్ అని పోవు కదా, అలాగే ఉంటాయి కదా సోషల్ మీడియాలో. ట్రోల్ చేయడం కరెక్ట్ అనిపిస్తుంది. అంటే కిరా కార్పి మరీ ఎక్కువ మాట్లాడుతున్నాడు అల్లు అర్జున్. తప్పు అది,
రేపొద్దున వీళ్ళు ఒకటి అయిపోయిన తర్వాత ఈ మాటలన్నీ వెనక్కి తీసుకోమంటే తీసుకోరుగా. ఇవన్నీ ఇది చాలా తప్పు. అది ఒక మనిషి అల్లు అర్జున్కి ఇన్నర్గా ఏం లేదంటారా ఫీలింగ్? ఏం లేదు అసలు, ఆయన పర్సన్ కూడా కాదు ఆయన. అది ఇంకొకటి వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాడు కదా, సో అప్పుడు పవన్ కళ్యాణ్ కలవలేకపోయాడు. ఆ రోజే రామ్ చరణ్ అక్కడికి వెళ్తే అల్లు అర్జున్ ఇక్కడికి వెళ్ళాడు వీళ్ళ ఫ్రెండ్ ఇంటికి. అది కరెక్టే అంటారా? అంటే కరెక్టేనా అంటే, ఇప్పుడు ఈయన ఫ్యామిలీయే కదా, ఈయన ఫ్రెండ్. ఫ్యామిలీ అంటే ఎప్పుడైనా కలవచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోయి కలవచ్చు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు, తప్పే ఉంది దాంట్లో. థ్యాంక్ యూ. హాయ్. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇష్యూస్ అవుతున్నాయి కదా, దానిపై మీరేమనుకుంటున్నారు? ఇష్యూ అది ఫ్యాన్స్ కావాలని క్రియేట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. యాక్చువల్ అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి మాత్రమే వెళ్ళినాడు. అది వీళ్ళు పాలిటిక్స్ చేసేసి మొత్తం పెద్ద ఇష్యూస్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ నుంచి అయినా సపోర్ట్ చేయలేదు కదా పవన్ కళ్యాణ్కి, దాని గురించి ఏమంటారు? ఫస్ట్ నుంచి అంటే యాక్చువల్గా పుష్ప 2 మూవీ షూటింగ్లో ఉండి కూడా అనుకోవచ్చు కదా మనం. బేసికల్గా ఎందుకు అలా రాంగ్గా థాట్ చేయాలి? షూటింగ్లో బిజీ ఉండి అంటే బేసికల్గా అల్లు అర్జున్కి పాలిటిక్స్ పెద్ద ఇది లేదు దానికి. అంటే గెలిచాక ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ని కలవలేదు కదా, యా దాని గురించి ఏమంటారు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు కలవలేదు? వైఎస్ఆర్సీపీకి ఆపోజిట్గా ఉన్నాడని మాత్రమే ఫ్యాన్స్. మరి ఇద్దరికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్ సైడ్ నుంచి వీళ్ళు గొడవ స్టార్ట్ చేసి, ఇటుపక్క అల్లు అర్జున్ ఫ్యాన్స్ వీళ్ళకి మాత్రమే ఇది జరుగుతుంది. ఫ్యామిలీ పరంగా మెగా ఫ్యామిలీకి ఎటువంటి ఇష్యూ అయితే ఇది లేదు. అంటే మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు వెళ్ళి కలిసారు, ప్రతి హీరో వెళ్ళి కలిసారు పవన్ కళ్యాణ్. సో అతను ఎందుకు వెళ్ళి కలవలే అనుకుంటున్నారు? నాకు తెలియదు. అంటే ఇన్సైడ్ ఏమైనా ఈగో ఫీలింగ్ ఏమైనా ఉందంటారా? ఈగో ఫీలింగ్ అయితే అల్లు అర్జున్కి అట్లా ఏం ఉండదని నేను అనుకుంటున్నాను. అంటే లాస్ట్ టైం చాలాసార్లు సపోర్ట్ చేశారు, మరి ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేదు? పొలిటికల్కి దూరంగా ఉండాలని. ఏమో నాకు తెలియదు. ఓకే. సో అంటే సాయిధరమ్ తేజ్ కూడా అల్లు స్నేహారెడ్డిని అలాగే అల్లు అర్జున్ అన్ఫాలో చేశాడు రీసెంట్గా. నేను చూడలేదు, నాకు తెలియదు. ఓకే. సో పవన్ కళ్యాణ్ గెలవడంపై మీ అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 21కి 21 సీట్స్ గెలిచినందుకు నేనైతే నిజంగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే అనుకుంటాడో అది చేయగలుగుతాడు. ఇప్పుడు కంపల్సరీగా పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచినందుకు నేను వాళ్ళకి న్యాయం చేయగలుగుతాడని నమ్మకం. కంపల్సరీగా ఏదైతే కంపల్సరీగా చేయగలుగుతాడు పవన్ కళ్యాణ్. నెక్స్ట్ ఇన్స్పైర్ అవుతారు పవన్ కళ్యాణ్ ఇది చేసినందుకు. ఖచ్చితంగా మిగతా పాలిటిక్స్ వాడు ఇన్స్పైర్ తీసుకోవాలి, అగైనెస్ట్ అవ్వకుండా. ఓకే సార్, మరి పుష్ప 2 మూవీ రిలీజ్ అవ్వబోతుంది కదా నెక్స్ట్. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఈ గొడవల వల్ల ఏమన్నా తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా? నాకైతే తగ్గే ఛాన్స్ అయితే ఉండదని అనిపిస్తుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళు ఫ్యాన్స్ సపరేటు, ఈ పాలిటిక్స్ సపరేట్గానే ట్రీట్ చేస్తారు. ఫ్యాన్స్కి ఏం ఇబ్బంది కలిగించకుండానే ప్రమోషన్స్ జరుగుతుంది. సో ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాలు తీయడు, ఒప్పుకున్న 3 సినిమాలు తప్ప. మరి మీ ఫీలింగ్ ఏంటి? అదేలా చెప్తాం మనం? అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు మూవీస్ తీయడానికే ఛాన్స్ ఉండదు కదా. యా ఓకే, మూవీస్ తీయకపోయినా కూడా మేము అతన్ని ఆదరిస్తాము. ఒక ఫ్యాన్ యాక్సెప్ట్ చేస్తాం మేము కూడా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. సో ఇప్పుడు అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అంటే గొడవలు అవుతున్నాయి కదా, దాన్ని మీరు ఎలా భావిస్తున్నారు? ఓకే, పార్టీల పరంగానా? పార్టీల పరంగా అంటే నాకు తెలిసి ఫ్రెండ్లీగా వెళ్ళి ఉంటాడు. సో అంతకుమించి ఫ్యామిలీ ఇష్యూస్ అయితే ఏమి ఉండవు. అంటే అతను వెళ్ళి కలిసే ఛాన్స్ ఉంది కానీ పవన్ కళ్యాణ్ కలిసే టైం లేదంటారా? అంటే పవన్ కళ్యాణ్ కలవలే కదా గెలిచాక. ఓకే 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 యా. అంటే ఎలా అనుకుంటున్నారు మీ ఫీలింగ్? ఐ థింక్ అంటే పవన్ కళ్యాణ్ మీద అందరికీ రెస్పెక్ట్ ఉంటుంది కదా, తన ఫ్యామిలీ కదా. సో ఇంకా రెస్పెక్ట్ ఉండే ఉంటుంది. మనకు తెలియదు కదా ఇంటర్నల్గా ఏం జరుగుతున్నాయి. అంటే అల్లు అర్జున్ కావాలనే కలవలేదు అనేసి అంటారా? లేదండి, మనం ఎలా గెస్ చేయగలుగుతాం? లేదండి. ఇంతవరకు అంటే మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు వెళ్ళి కలిసారు. పవన్ కళ్యాణ్ కానీ ఇంటికి వెళ్ళి కలిసారు, గెలిచాక కూడా కలిసారు. సో అల్లు అర్జున్ ఎందుకు కలవలే అనుకుంటున్నారు? ఏమండి మనం గెస్ చేయలేము అది. అంటే ట్రోల్స్ చేసే వాళ్ళదే రియల్ అంటారా? కాదండి, అసలు కాదు. ఏదో ఒకటి ఫ్యామిలీ పరంగా అయితే ఏ ఇష్యూస్ ఉండవు. రెస్పెక్ట్ ఇస్తాడు చాలా. ఇంటర్వ్యూలలో కానీ స్టేజ్లలో కానీ పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్గానే మాట్లాడతాడు కదా. సో అదేముండదు అనుకుంటున్నాను నేను. అంటే అప్పట్లో సపోర్ట్ చేశాడు, ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు కదా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్. ఓకే, సరే తెలియదండి. ఓకే. సో అంటే సాయిధరమ్ తేజ్ కూడా అల్లు అర్జున్ని అలా స్నేహారెడ్డిని ఇద్దరిని అన్ఫాలో చేశాడు కదా. ఓకే, సో నాకు ఐడియా లేదండి అది.
ఓకే మూవీ అల్లు అర్జున్ మూవీ రాబోతుంది కదా, పుష్ప 2 ఎక్స్పెక్టేషన్స్ ఎలా? చాలా అంటే నాకు ఫస్ట్ నుంచి నాకు పుష్ప అంటే రా మూవీ అని ఫిక్స్ అయ్యా. సో నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే ఈ ఇష్యూస్ మూవీ పైన ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంట? ఏమో అండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేయరు అని చెప్పేసి ఓకే నడుస్తుంది కదా. ఓకే ఓకే ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంట? లేదండి. పవన్ కళ్యాణ్కి 21 సీట్స్కి వచ్చాయి కదా, 21కి 21 మీ ఫీలింగ్ ఏంటి? సో హ్యాపీ అండి అది. ఎందుకంటే చేశారా మీరు? ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. అది హ్యాపీ అది. ఎందుకంటే కొత్త పార్టీ డైరెక్ట్ 21 సీట్స్ అంటే హ్యాపీ అది అందరికి. లాస్ట్ టైం గట్టి ట్రోల్స్ చేశారు, ఇప్పుడు 21కి 21 అంటే గట్టి ఆన్సర్ ఇచ్చాడు. ఆయన హార్డ్ వర్క్ అది అంతే. మరి న్యాయం చేస్తారంటారా జనాలకి? గెలిచిన place. ప్రజెంట్ అయితే జీల్ ఉంది పవన్ కళ్యాణ్కి, చేయగలుగుతాడు పక్క. అదైతుంది అందరికి, నాకని కాదు అందరికీ ఉంది. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ ప్రభాస్. సో మరి పవన్ కళ్యాణ్ నెక్స్ట్ 3 సినిమాలు రాబోతున్నాయి, ఆ మూడిట్లో ఏది మీరు అంటే ఎక్కువ దేనిపైన? నాకు ఓజీ అండి, ఎందుకు? చాలా అండి. నాకు ఆ సుజిత్ వర్క్ అండ్ పవన్ కళ్యాణ్ ఆ రెండు మిక్స్ అయితే నాకు అది హైప్ అది. అది మాత్రం నాకు. అండ్ పుష్ప 2 ఓజీ నాకు ఆ రెండింటి మీద హైప్ ఉంది, చాలా హైప్. ఇట్లా ఏది హైప్ ఎక్కువ క్రియేట్ అయ్యే ఛాన్స్? ఓజీ పక్కా ఓజీ. అంటే ఓజీ ముందు పుష్ప 2 దొబ్బుతుంది కదా? అలా లేదండి, నాకైతే ఓజీ నాకు ఫేవరెట్ యాక్చువల్లీ సుజిత్.